ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? దేవుని అత్యంత కృపను బట్టి మీరు మీ కుటుంబాలు బాగున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ ఏదైనా శోధన కూడా మీరు ప్రయాణిస్తూ ఉన్నా కూడా భయపడకండి. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే నిన్ను బాధించే శత్రువు ఎంత బలమైనదైనా, ఈ లోకము ఎంత భయంకరమైనదైనా, నిన్ను వెంటాడుతున్న వ్యాధి, నిన్ను వెంటాడుతున్న ఆర్థిక బంధకాలు, శోధన, సమస్య ఎంత శక్తివంతమైనవైనా వాటన్నిటికంటే గొప్పవాడు నీవు నమ్మిన దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. ఎప్పటికీ నీ చేయి విడిచిపెట్టడు. తప్పకుండా వాటన్నిటినీ చేయి పట్టి నిన్ను దాటిస్తాడు. ధైర్యంగా ఉండండి. అదేవిధంగా మీరు ఇంకెవరైనా సమస్యలు, శోధనలు ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా దేవుని సన్నిధిలో పోరాడండి, ప్రార్థించండి. ఏ ప్రార్థన వ్యర్థం కాదు. ఏ కన్నీటినైనా త్రోసివేయడు. తప్పక జవాబు పొందుకోబోతున్నారు త్వరలోనే. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 3వ అధ్యాయము 3వ వచనము. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఆమేన్. ఇప్పటి వరకు మీరు తలదించుకొని ఉన్నారు. అనేక విషయాల్లో ఇప్పటి వరకు మీరు బంధించబడి ఉన్నారు. ఇప్పటి వరకు అనేక మంది నిన్ను ఏలారు, నీపై రాజ్యం చేశారు. అయితే ఇప్పుడు దేవునికి అనుగ్రహిస్తున్న వాగ్దానం, ఇది మొదలుకొని ఎవ్వరు నీపైన రాజ్యం చేయరు, ఎవ్వరు నిన్ను ఏలరు. నీవే వారిని ఏలతావు, నీవే వారిపై రాజ్యం చేస్తావు. ఏ విషయాలైతే నిన్ను తలదించుకొనిలా చేశాయో, ఏ విషయాలను బట్టి నువ్వు కృంగిపోయావో, ఇది మొదలుకొని నీవే వాటిని ఏలతావు. నిన్ను తల ఎత్తుకుని తిరిగేలా చేస్తున్నాడు దేవుడు. ఆయన నీకు కేడెముగాను, నీకు అతిశయాస్పదముగాను, నీ తల ఎత్తువాడుగాను ఉన్నాడు. నీ స్థితిని చూచి, నీ ఓటమిని చూచి, నీ కుటుంబ పరిస్థితులను చూచి, నీ బ్యాక్గ్రౌండ్ని చూచి అనేక మంది నిన్ను అవమానపరుస్తూ ఉన్నారేమో, అనేక మంది నిన్ను హేళన చేస్తూ ఉన్నారేమో, నిన్ను వేలెత్తి చూపిస్తూ ఉన్నారేమో. అయితే దేవుడు నిన్ను వేలెత్తి చూపడం లేదు, కానీ నీ తల ఎత్తేవాడుగా ఆయన ఉన్నాడు. నీ అతిశయానికి ఆస్పదముగాను, నీకు కేడెముగాను ఉన్నాడు ఆయన. కాబట్టి మనిషి మాత్రులు నిన్ను ఎంత తలదించుకునేలా చేసినా, నిన్నెంతగా హింసిస్తూ ఉన్నా, నిన్ను వేలెత్తి చూపిస్తూ ఉన్నా, నువ్వెంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు మనల్ని తలదించుకునే వారిలా చేయలేదు. నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పిన ప్రభు మనలను కూడా తల ఎత్తుకునే వారిలా చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. సంపూర్ణ మానవునిగా ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన పుట్టుకలో పాపం లేదు. ఒక నరమాత్రుడిగా ఈ లోకానికి వచ్చిన ప్రభు పాపం లేని వారిగా జీవించారు. పవిత్రునిగా ఈ లోకంలో జీవించారు. ఆయన పుట్టి పెరిగిన సమాజం మధ్యలో ఆయన నిలువబడి, నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరని అడిగినప్పుడు ఒక్కరు కూడా ఆయనలో పాపము చూపించలేకపోయారు. అప్పుడు మీరు ఏ విధంగా చేశారు కదా ప్రవ్వా, అప్పుడు మీరు కోపపడ్డారు కదా ప్రవ్వా, అప్పుడు ఈ పాపం మీలో చూచాను ప్రవ్వా అని ఒక్కరు కూడా, ఒక్క నింద కూడా ఆయనపై వేయలేకపోయారు. పాపం లేని వారికి ఈ లోకానికి వచ్చారు. పాపం లేని వారికి ఈ లోకంలో ఉన్నారు. పరిశుద్ధునిగానే తన పరిశుద్ధ రక్తాన్ని ఆయన మన కొరకు చిందించారు. మన పాపాన్ని, మన శాపాన్ని, మన వ్యాధులను కడగడానికి పరిశుద్ధమైన తన రక్తాన్ని మన కొరకు చిందించి పరిశుద్ధునిగానే తన ప్రాణాన్ని విడిచారు. మన కొరకు మరణించారు. తిరిగి సజీవునిగా లేచారు. మరణాన్ని గెలిచి తిరిగి రానై ఉన్నారు మన కొరకు. ఆయన ఈ భూమిపై జీవించిన కాలంలో ఆయనలో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు. పరిశుద్ధునిగా, పవిత్రునిగా జీవించి మనలను తల ఎత్తుకుని జీవించేలా చేశాడు ఆయన. ఈ లోకంలో ఎవ్వరూ మనలను ప్రభువుని గురించి ప్రశ్నించినా మనము తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తల ఎత్తుకునేలా చేశాడు మనలను తన జీవితాన్ని బట్టి. అందును బట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఏ కృంగిన స్థితిలో ఉన్నా,
ప్రతి స్థితిలో కూడా తల ఎత్తుకొనిలా చేయగలడు ఆయన. నీవు తల ఎత్తుకొని తిరగడానికి ఆయనే ఆధారము, నీ అతిశయాస్పదము ఆయనే. ఈ లోకంలో ఇంతవరకు ఒకవేళ నువ్వు దేనిని గూర్చిని అతిశయించావా? ఈ లోకంలో దేనిని గూర్చి నువ్వు అతిశయించినా ఏదో ఒక రోజున అది నిన్ను తలదించుకునేలా చేస్తుంది, అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది ధనమైన, ఉద్యోగమైన, బంధుబలగమైన, నీ యొక్క బిడ్డలైనా, నీ భర్త అయినా, ఒకవేళ నీ భార్య అయినా, నీ చదువైనా, నీ జ్ఞానమైనా, నీ అందమైనా, నీకున్నది ఏదైనా ఏదో ఒక రోజున అది నిన్ను తలదించుకునేలా చేయొచ్చు. అయితే నీవు దేవుని యందు గనక అతిశయిస్తే ఆయన ఎప్పుడు కూడా నిన్ను తలదించుకునేలా చేయడు, నిన్ను తల ఎత్తుకుని తిరిగేలా చేస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంతవరకు మీరు తలదించుకునే స్థితిలో ఉన్నారా? ఎవరి మాటలు నిన్ను కృంగదీశాయో, ఏ పరిస్థితులు నిన్ను తలదించుకునేలా చేశాయో, ఏ ఏ పరిస్థితుల్లో నీవు అవమానించబడ్డావో అందరి ఎదుట, నీ స్వంత కుటుంబం వారే నిన్ను దేనిని గురించి అవమానపరిచారో వాటన్నిటినీ కూడా ఆయన తిరిగి మార్చగలడు. ఏదైనా చేయగలడు ఆయన. నీ కథ మొత్తం మార్చగలడైనా. ఇంతవరకు ఏ విషయంలో నువ్వు కృంగి తలదించుకున్నావో ఆ విషయంలోనే నేను తలెత్తుకునేలా చేస్తాడు. ఎర్ర సముద్రము వారికి అడ్డుగా వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలీయులందరూ కూడా మోషేను తిడుతున్నారు, మోషేను అవమానపరుస్తున్నారు, నిందిస్తున్నారు, రాళ్ళు రువుతున్నారు, చంపడానికి చూస్తున్నారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, అరణ్యంలో చనిపోవడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అని ఎంతగానో వేధిస్తూ తిడుతూ ఉన్న సమయంలో మోషే తనకు అతిశయాస్పదంగా చేసుకున్న ప్రభు వైపు చూచాడు దిక్కులేని స్థితిలో. ఇక నీవు తప్ప నాకెవరు ఆశ్రయముగా ఉన్నారయ్యా, నా అతిశయాస్పదము నీవే, నిన్ను బట్టి నేను బ్రతుకుతున్నానయ్యా, నిన్ను చూసుకొని నేను బ్రతుకుతున్నానయ్యా అని దేవుని వైపు చూచినప్పుడు ఆయన మోషేను సిగ్గుపడనియ్యలేదు. ఏ సముద్రం అయితే వారికి అడ్డుగా వచ్చిందో, ఏ సముద్రాన్ని గూర్చైతే వారు తిడుతున్నారో, వాళ్ళు హేళన చేస్తున్నారో, నిందిస్తున్నారో, ఆ ఆటంకంలో నుండి దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఆ సముద్రంని 2 పాయలుగా చేసి ఆ ఇశ్రాయేలీయులందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా మోషే తలను ఎత్తాడు దేవుడు. ఎందుకంటే మోషే తనకు కలిగిన దానిని దేనిని బట్టి కూడా అతిశయించలేదు. నేను వీరందరికీ అధిపతిని అతిశయించలేదు, తన జ్ఞానాన్ని బట్టి అతిశయించలేదు, తన చదువుని బట్టి అతిశయించలేదు, తన బలాన్ని బట్టి అతిశయించలేదు. నేను దేవునికి దగ్గరగా ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నారు, నేను భక్తుడిని అతిశయించలేదు. తన భక్తిని బట్టి, తన నీతి క్రియలను బట్టి అతడు అతిశయించలేదు. కానీ మోషే దేవుని బట్టి మాత్రమే అతిశయించాడు. అయ్యా, మీరు నా కూడా లేకపోతే నేను ఓడిపోతాను, మీరు రాకపోతే నేను ఓడిపోతాను, మీరుంటేనే నేను వెళతానయ్యా, మీరుంటే నేను గెలుస్తానయ్యా, మీతోటి నాకు గెలుపు, మిమ్మల్ని బట్టి నా తల ఎత్తబడుతుందయ్యా, మీరే నాకు ఆశ్రయమని దేవునిని అతిశయాస్పదముగాను కేడముగాను చేసుకున్నాడు. మోషే దేవుని కొరకు నిలబడ్డాడు. మోషే దేవుని కొరకు నమ్మకంగా ముందుకు సాగాడు. దేవునిని అతిశయముగా చేసుకున్నాడు. దేవునిలోనే అతిశయించాడు. నా దేవుడు ఉన్నాడనే గొప్ప ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారంగా జీవించాడు. పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఆయనను ఆధారంగా చేసుకున్న మోషేను దేవుడు హెచ్చించడం ప్రారంభించాడు, తల ఎత్తడం ప్రారంభించాడు. ఎంతగా అంటే అనేక మందికి ఆధారంగా చేసేసాడు దేవుడు మోషేను. మోషే లేకపోతే ముందుకు సాగలేనంతగా, వారందరూ కూడా మోషేపై ఆధారపడినంతగా హెచ్చించాడు దేవుడు. అవును, ఆయన కొరకు ఎవరైతే నిలువబడతారో, కష్టమైన నష్టమైన ఆయన మార్గంలో నమ్మకంగా నడుస్తారో వారి కొరకు దేవుడు నిలబడతాడు, వారిని తల ఎత్తుకొనిలా చేస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ అనుకుంటూ ఉన్నారేమో, నేను అతిశయించడానికి నాకేమీ లేదు, నేనెవ్వరికి అవసరం లేదు, నేను ఎందుకు పనికిరాను, కాబట్టి ఈ లోకంలో పుట్టడం కూడా వ్యర్థమే, నేను బ్రతకడం కూడా వ్యర్థమే, ఎందుకంటే నాకు ఏ టాలెంట్స్ లేవు, నేను ఏమీ చెయ్యలేను. ఈ ఉదయాన్ని ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, భయపడొద్దు. నీ ప్రక్కన ప్రభు ఉంటే, ప్రభువుతో పాటు నీవు ఉంటే, నీకు అతిశయ కారణంగా ప్రభువును పెట్టుకుంటే, ప్రభువులో నిలిచి ఉంటే ప్రభువులా మాట్లాడతావు, ప్రభువులా జీవాన్ని కలిగి ఉంటావు, ప్రభువులా బ్రతుకుతావు, ప్రభువులా అనేక మందికి ఆశీర్వాద కారణంగా నువ్వు మారిపోతావు. ఎందుకంటే ప్రభువు చెప్పారు, నన్ను నమ్మిన వారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని. ఆయన నమ్మిన నీవు ఆయన వలె జీవిస్తావు, ఆయన వలె పరిచర్య చేస్తావు, ఆయన వలె కార్యాలు చేస్తావు, ఆయన వలె ఈ లోకానికి ఆదర్శంగా, నీ కుటుంబానికి ఆదర్శంగా, నీ బంధువులకు మిత్రులకు ఆదర్శంగా, నీవెక్కడున్నావో అక్కడే అనేక మందికి ఆశీర్వాద కారణంగానే ఉంటావు. ఒక కొమ్మ చెట్టుతో కలుపబడి ఉంటే చెట్టు జీవాన్ని పొందుకుంటుంది, చెట్టులా ఫలిస్తుంది, చెట్టులా ఫలిస్తుంది, చెట్టులా అనేక కాయలు కాస్తుంది, ఆ చెట్టు అనేక మందిని సంతోషపరుస్తుంది. ఒకవేళ కొమ్మ చెట్టుకు దూరంగా ఉంటే
ఆ కొమ్మ ఫలించలేదు, ఆ కొమ్మ వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు, ఎవ్వరూ కొమ్మను బట్టి సంతోషించలేరు, అది ఎండిపోతుంది, పనికిరానిదంగా మారిపోతుంది. అందుకే ప్రభు చెప్పారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు గనక ప్రభువులో నిలిచి ఉంటే నీవు ఇక తలదించుకో అక్కర్లేదు, ప్రతి విషయంలో తల ఎత్తుకొని తిరుగుతావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నాకేమీ లేదు, నేను పనికిరాను అని ఎంత మాత్రం బాధపడొద్దు. నా జీవితంలో జరిగిన అనేక పరిస్థితులను బట్టి నేను తలదించుకుంటున్నానని బాధపడొద్దు. కానీ నాలో ఏమీ లేదయ్యా, నా అతిశయ కారణం మీరేనయ్యా, నా తల ఎత్తుకొనిలా చేసేవాడు మీరు మాత్రమేనయ్యా అని నీవు గనక ఆయనలో నిలిచి ఉండి ఆయనను నీకు అతిశయాస్పదంగా చేసుకుంటే, ఆయనను బట్టి నువ్వు అతిశయిస్తే త్వరలో నిన్ను తల ఎత్తుకొని తిరిగేలా చేస్తాడాయన. నిన్ను ఘనపరుస్తాడు, అనేక మంది ఎదుట ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలువబెడతాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా, తండ్రి నా అతిశయాస్పదము నీవేనయ్యా, నన్ను తల దించుకొనకుండా తల ఎత్తుకొనిలా చేసినందుకు వందనాలయ్యా అని ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు ఇచ్చారు. యోగ్యులము కాకపోయినా అయోగ్యులమైన అపాత్రులమైన మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నారు, అనేక దినాలు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు, మా ఇష్కాలను పొడిగిస్తూ ఉన్నారు. అందరిని బట్టి నీకు స్తుతులు తండ్రి. ఈరోజు మాతో మాట్లాడారు, నీ తల ఎత్తుతున్నానని. ఈరోజు ఎంతమంది తలదించుకున్నారో తండ్రి, ప్రతి ఒక్కరి తలను మీరు ఎత్తబోతున్నందుకు వందనాలు. ఎందుకంటే నీవు మాత్రమే తల ఎత్తగలిగిన వాడవు, నీవు మాత్రమే విడుదల ఇవ్వగలిగిన వాడవు, నీకు మాత్రమే సాధ్యమయ్యా ఒక జీవితాన్ని బాగు చేయడం. కాబట్టి ప్రతి ఒక్కరిని చేతులు పెడుతున్నాను తండ్రి, నీ రక్తానికి అప్పగిస్తున్నానయ్యా. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో నీకు తెలుసు, ఏ బాధలో ఉన్నారో నీకు తెలుసు, ఏ కన్నీటిలో ఉన్నారో నీకు తెలుసు, ఎక్కడ తలదించుకుంటున్నారో నీకు తెలుసు నాయన. అక్కడ నీ అద్భుత కార్యాన్ని జరిగించండి అయ్యా. నీపై ఆధారపడిన ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. నీ కొరకు ఎదురు చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఎవరైతే వారి సమస్యలు తెలియజేస్తున్నారో కామెంట్స్ రూపంలో అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరైతే కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారో ఆశ్చర్యకరంగా రక్షణ కార్యములు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో యేసు నామములో ప్రతి ఒక్కరిని లేవనెత్తుతున్నందుకు వందనాలు. ఎవరు ఆర్థిక బంధకాల్లో ఉన్నారో అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నందుకు వందనాలు. ఎవరు అప్పులతో నలిగిపోతున్నారో అద్భుతకరమైన కార్యం మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. కోర్టు కేసెస్ను విడుదల కలిగిస్తున్నందుకు వందనాలు. కుటుంబ కలతలను విడిపిస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ సమస్యలను విడిపిస్తున్నందుకు వందనాలు. వ్యాపారంలో అభివృద్ధి చేయండి నైనా, పాడి పంటలు దీవించండి అయ్యా, వ్యవసాయంలో దీవించండి అయ్యా, చేతి పనులను దీవించండి తండ్రి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను చేతులు పెడుతున్నాను ఆయన, ఆత్మీయ జ్ఞానంతో నింపి నడిపించండి. స్వంత గృహాల్లోకి ఎంతమంది నలిగిపోతున్నారో నీ కృప చేత స్వంత గృహాలు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డలు ముట్టండి నైనా, ప్రతి గర్భమును తాకండి. యేసునామములో అద్భుత కార్యం జరుగునుగాక. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి, ప్రతి బిడ్డ విషయంలో అద్భుతం జరిగిస్తున్నారు నమ్ముతున్నాను. ఎంతమంది ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్నారో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. గర్భంతున్న కుమార్తెలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబాలందరికీ తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలములో నీ దూతలను తోడుగా ఉంచి వారికి ముందుగా మీరుండి నడిపిస్తున్నారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అనేక సంవత్సరాలుగా తలదించుకున్నావా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు? ఈరోజు నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను విడిచిపెట్టగానే తల ఎత్తబోతున్నాడు. విశ్వసించండి. నా కొరకు ఈ మాటలను వారందరూ కూడా ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాల్పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.